10 ఏళ్లలో బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూల్చే కుట్ర చేస్తుందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందన్నారు. వరంగల్లో కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, నాయని రాజేందర్, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు. మన ఎంపీ క్యాండిడేట్ కడియం కావ్యకనే తప్పకుండా గెలుస్తుంది. మరి ఇదే కాదు, బీజేపీ వాళ్ళకి మనం ఎందుకు ఓటేయాలి? వాళ్ళు ఏమైనా చేసిండ్రా? గత 10 ఏళ్లలో మనకేమైనా ఉద్ధరించిండ్రా? వాళ్ళు ఏం లేదు కదా. మరి అట్లాంటి వాళ్ళకి మనం ఓటేయద్దు. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళు కనుక సెంట్రల్లో వస్తే మరి అట్లాంటి వాళ్ళకి మనం ఓట్లేయద్దు. కేవలం మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం తప్ప వాళ్ళకి ఏమీ రాదు. నిన్న శ్రీరామనవమి జరిగింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరము శ్రీరామనవమి జరిపించుకున్నామా లేదా? జరిపించుకున్నామా? అందరం పీటల పైన కూర్చున్నాం, గుళ్ళకు పోయినాం, పానకం తాగినామా లేదా? మరి శ్రీరాముడు అనేవారు అందరి దేవుడు, బీజేపీ సొత్తు కాదు. మరి ఇట్లా కనుక మత కలహాలు సృష్టిస్తే మన దేశం ఎక్కడ ఆగమైపోతుందో మీరు అందరు కూడా ఆలోచించాలి. మరి అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సచ్చిన పామును మళ్ళా చంపాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పుకోవద్దు, అయిపోయింది. అసెంబ్లీలోనే కొట్టుకుపోయినరు వాళ్ళు. ఇంకా ఎంపీ దాంట్లో వాళ్ళకి అసలు ఎక్కడ ఎట్లాంటి క్యాండిడేట్ని పెట్టినరో మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు అయింది. ఎన్నడన్నా మా ముఖ్యమంత్రి గారైనా మా మంత్రులైనా మేమైనా ఎక్కడైనా విశ్రాంతి తీసుకున్నట్టు మీకు కనిపించిందా ఒకరికైనా? ఎన్నడూ కూడా అల్పు లేకుండా మేమందరం కూడా ప్రజాసేవలోనే ఉన్నాం. అన్నాడు ఇందాక మేమంతా సేవకులమని. నిజంగా కూడా మేమంతా సేవకులమే. ఇక్కడ వచ్చింది ఏదో గెలిచినామా అయిపోయిందా కాదు. మీకు ఏం పనులు చేస్తున్నామా, రాబోయే రోజుల్లో ఏం పనులు చేయాలో మీరు అందరు కూడా అడిగి మా దగ్గరికి వెళ్ళవేళలా వచ్చి చేయించుకోవచ్చు. కానీ గతంలో కనుక చూసినట్టయితే అసలు స్వేచ్ఛ అనేదే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ అంటే కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాల్సిన అవసరం మన అందరికీ ఉంది. ఆ బాధ్యత మన అందరిది, ప్రతి ఒక్కళ్ళ మీద ఆ బాధ్యత ఉంటుంది. ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమాని ఒక సైనికుడిలాగా పనిచేసిండ్రో, ఇప్పుడు కూడా అదే తీరుగా ఆ జోష్ తగ్గకుండా, ఎక్కడ కూడా ఆ జోష్ తగ్గకుండా ఆ విధంగా మనము కష్టపడాలి. అట్లనే కొత్తగా వచ్చిన వాళ్ళని కలుపుకుంటూ పోవాలి. కానీ మీరు కష్టపడ్డ వాళ్ళని మటుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ మర్చిపోదు. మీ ప్రాధాన్యత మీకు 100% ఉంటుంది.